నియో స్కిన్ మీ హెయిర్ మరియు చర్మ సంబంధిత సమస్యలన్నిటికీ ద బెస్ట్ స్కిన్ కేర్ చైన్. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే డెవలప్మెంట్ తీసుకుంటే టీసీఎస్, గూగుల్ వంటి ఐఐటి సంస్థల్ని వైజాగ్, లూలు గ్రూప్ని విశాఖపట్నం మేము తీసుకొస్తే 2014-19 వాళ్ళు తరివేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బ్యాక్ తీసుకొచ్చాం. అదేవిధంగా డ్రోన్స్ హబ్గా ఎక్కడ పెడుతున్నాం? 300 ఎకరాల్లో కర్నూలులో పెడుతున్నాం. కర్నూలు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మేజర్ రాయలసీమ జిల్లాలు అనుకున్నాం. అదేవిధంగా పోర్ట్స్, ఎక్కడైతే పోర్ట్స్కి పాసిబిలిటీ ఉంటే ఆ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేస్తే పక్కనే శాటిలైట్ సిటీ వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడైతే పోర్ట్స్ వస్తాయో పోర్ట్స్ దగ్గరే ఒక శాటిలైట్ సిటీని అమరావతి మోడల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకొని డెవలప్ చేయండి. సెల్ఫ్ సస్టైన్ ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ పుల్లింగ్లో రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మీకు కొంత ల్యాండ్ మిగులుతుంది. ఆ ల్యాండ్తో అక్కడ ఒక సిటీని కట్టండి, అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్గా ఈరోజు అమరావతి రాజధానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని సమంగా చూస్తూ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తుందో తెలీదు, ఏ స్టేట్మెంట్ ఇస్తుందో తెలీదు. ఈ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి. కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కంతోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజనే లేదు, ఆలోచనే లేదు. అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని అబండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదల కోసం ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారో అలాంటి టిట్కోయిళ్ళని గత ప్రభుత్వం ఏదైతే ఆపేసిందో దాన్ని మళ్ళా స్టార్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అంటే ఇవన్నీ యాక్చువల్గా అంటానండి, మొదటి నుంచి
వరల్డ్ బ్యాంక్ వాళ్ళందరికీ లోన్లు ఇవ్వద్దని రాసింది గత వైసీపీ ప్రభుత్వం. ఎవరో ఉంది, ఇట్ ఈజ్ ఓపెన్. వాళ్ళే రాశారు, వాళ్ళే ఆపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు. ఎన్ని లేఖలు రాసినా ఇక్కడ మొన్న వచ్చిన ఫ్లడ్ ఏదైతే ఈ యొక్క బుడమేరు అంత ఫ్లడ్ వచ్చి 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీలు ఏమీ కాదు. అదేవిధంగా యాక్చువల్గా బండ్ రోడ్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నాం. 15 లక్షల క్యూసెక్లు దాటినా ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని డిజైన్ చేస్తున్నాం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.